హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచిలో. ఎలా అన్నారు? బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు గులాబ్ జామ్ రెసిపీ అండి. ఇదే కప్పుతో కప్పున్నర పిండి తీసుకున్నాను. ముందుగా మనం పాకం, పంచదార, సిరప్ రెడీ చేసుకోవాలి. కప్పున్నర పిండి తీసుకున్నాను. మూడు కప్పులు షుగర్ వేసుకుందాం. 1 2 కొంచెం హెల్తీగా తీసుకున్నానండి కప్పు, అందుకే షుగర్ కూడా కొంచెం హెల్తీగా తీసుకుంటున్నాను. కరెక్ట్గా 3 కప్పులు వచ్చింది. అలాగే వాటర్, మూడు కప్పులకి 3 కప్పులు పోసేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. సిరప్ పాకం రావక్కర్లేదండి. 2 వేళ్ళ మధ్య ఇలా టచ్ చేస్తే కొంచెం జిగురుగా ఉంటే చాలు. పాకం వచ్చిందంటే మళ్ళీ గులాబ్ జాములు పీల్చుకోవు. ముందుగా పాకం రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు పిండి కలుపుకోవాలి. పిండి గట్టిపడిపోతుంది లేకపోతే. ఈ పిండి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదండి. వాటర్ కానీ పాలు కానీ వేసి కలుపుకోవచ్చు. నేను పాలు వేసి కలుపుతున్నాను. ఊరికే వేళ్ళతో కలపాలి. పిండి మరి గట్టిగా కలుపుకోకూడదండి, కొంచెం మెత్తగా లూజ్గానే కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మనం అలా వదిలేస్తే అది మళ్ళీ పీల్ చేసుకుని నార్మల్గా వచ్చేస్తుంది. ఇలా కలిపేస్తే సరిపోతుందండి. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచుకుందాం. జిగురుగా ఉందండి. ఇలా పట్టుకుని చూస్తే సరిపోతుంది. మనకి తీగ అయితే రాకూడదండి. చేతికి అలా టచ్ చేస్తే జిగురుగా ఉంటే సరిపోతుంది. స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఇందాకటికన్నా కొంచెం గట్టిపడిందండి. దీన్ని ఇలాగే మనం గట్టిగా పిసక్కుండా ఇలా కొంచెం చేతులకి మనం నెయ్యి రాసుకున్నానండి. నేను ఇలా కొద్దిగా తీసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా ఉండల కింద తీసుకుని ఇలా అరిచేతిలో మనం నున్నగా ఇలా అనుకుంటా చాలు. కొంచెం నెయ్యి రాసుకుంటాం కదా, నున్నగా. గట్టిగా అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదండి. మీకు కావాల్సిన సైజుల్లో తీసుకుని ఇలా అరచేతిలో అనుకుంటే చాలండి, వచ్చేస్తుంది. చిన్ని బాల్స్ కింద చేసుకోవాలి. అలాగే మొత్తం అన్నీ చేసేసుకుందాం.
మనం పిండి తీసుకుంటా ఉంటే ఇలా గుల్లగా ఉండాలండి. పిండి గట్టిగా చపాతీ ముద్దలా అసలు ఎప్పుడు కలుపుకోకూడదు. ఇలా గుల్లగా ఉంటే మనం చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటే అది మెత్తగా ఉండాలండి. పిండి ఎప్పుడు గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకున్నామంటే పగుళ్ళు వచ్చేస్తాయి. స్మూత్గా పైన గుల్లగా కలుపుకోవాలి. చేస్తానండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకుందాం, స్టవ్ మీద వేగించేసుకుందాం. స్టవ్ వెలిగించానండి, మీడియం ఫ్లేమ్లో ఉంది. ఎక్కువ మరీ వేడెక్కకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. అలా వేగితేనే లోపలంతా వేగుతాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించాలండి. పాకంలో ఇలాచీ పౌడర్ వేసానండి. ఫస్ట్ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మరీ మరిగిపోకూడదండి. మనం మామూలు పిండి వంటలు వండుకునేలాగా కొంచెం వేడెక్కిన తర్వాత మళ్ళీ దాన్ని తగ్గించేసి వేగించుకోవాలి. అప్పుడు లోపల పిండి కింద ఉండదన్నమాట. తీసేస్తున్నానండి.
వేగిపోయినాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా మనం సిమ్లో కలర్ వచ్చిన వల్ల లోపలంతా కూడా వేగుతుందండి. పాకంలో వేసేస్తున్నాను. ఇవి వేడివేడిగా వేస్తే బాగా పీల్చుకుంటాయి. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అసలు ఇంత మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే బాగుంటుంది. అలా మెత్తగా కలిపిన మూల షేప్ అవుట్ అవుతాయి వేసే లోపల. మీరు వేసేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి రౌండ్గా చుట్టేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ముందు తీసిన వాయి వేసానండి. వేడిగా వేసుకోవాలి. వేడిగా వేసుకుంటేనే బాగా పీలుస్తాయి. వేగిపోయినాయండి, తీసేద్దాం. స్టవ్ కట్టేస్తున్నానండి, తీసేస్తున్నాను. ఇవి కూడా పాకంలో వేసేస్తున్నాను. ఇవి అలాగ మూత పెట్టేసి పక్కన ఉంచేసుకుందామండి. ఇన్స్టెంట్ గులాబ్ జామ్స్ అండి. మనం ఇన్స్టెంట్గా చేసుకున్నాము. పాలతో కలుపుకున్నానండి. స్మూత్గా చపాతీ పిండిలా కాకుండా స్మూత్గా పల్చగా మెత్తగా కలుపుకున్నాను. అలా కలుపుకుంటే మనకి పగులు రాకుండా లోపల కూడా బాగా ఉడుకుతుంది, రౌండ్గా వస్తాయి. కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీ అందరికీ తెలుసున్న వంటకమే. ఈరోజు కనుమ పండగ కదా, ఇంట్లో చేశానని వీడియో తీశాను. మీ అందరికీ వన్స్ అగైన్ కనుమ శుభాకాంక్షలు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.